అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై స్పందించడానికి మనతో గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. అన్ఫార్చునేట్లీ ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో మనుషులతో పాటు విమానం కూలటంతో హాస్టల్ భవనంపై పడటంతో విద్యార్థులు కూడా మరణించడం జరిగింది. ఈ ఘటన ఎలా చూడాలంటారు? చాలా విషాదకరమైన వార్త అండి. చాలా దిగ్భ్రాంతికరించే విషయం ఇది. ఈ గత 40 సంవత్సరాల్లో ఇట్లాంటి పెను ప్రమాదం ఎయిర్ ఇండియా విమానం జరగటం ఇదే మొదటిసారి. మీరు కానీ చూస్తే ఖచ్చితంగా 40 సంవత్సరాల పూర్వం అంటే 1985లో కనిష్క విమానం ఒకటి ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించింది, ఎయిర్ ఇండియాది. అది అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడంతో దాదాపు 392 మంది ప్రయాణికులు చనిపోయారు. అది తీవ్రవాదుల చర్య వల్ల అంతమంది చనిపోయారు. ఆ తర్వాత అంతటి ప్రమాదం జరగటం మన సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లేచిన 4 నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలటం అనేది చాలా దిగ్భ్రాంతికరించే విషయం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు విమానం టేకాఫ్ అయిన తర్వాత కూలిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పటివరకు ఇంకా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మనకి రావాల్సి ఉందండి. జనరల్ గా మీరు ఆలోచిస్తే విమానం ఏదైనా కానీ టేకాఫ్, ఇప్పుడు బోయింగ్ విమానం అంటే దీనికి ప్రతి విమానానికి ఇప్పుడు మనకి ఇది డ్రీమ్ లైనర్ అనమాట. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అంటారు. ఈ విమానానికి అన్ని కూడా 2 ఉంటాయండి. ఇంజిన్స్ కూడా 2 ఉంటాయి. దీనికి 2 సుశిష్టమైన ఇంజిన్స్ ఉంటాయి. అవి రోల్స్ రాయ్స్ కి సంబంధించినవి అయి ఉండొచ్చు, లేకపోతే జనరల్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఇంజిన్స్ ఉంటాయి. అలాగే క్రిటికల్ కాంపోనెంట్స్ అన్ని కూడా స్టాండ్ బై బ్యాంకింగ్ ఉంటుంది అనమాట. ఒకటి పాడైపోతే ఇంకోటి టేక్ ఓవర్ చేసుకుంటుంది దాని డ్యూటీ. అట్లాంటివి అన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ కూడా విమానాల్లో 2 ఉంచుతారు అనమాట. అలాంటిది మన సోఫిస్టికేటెడ్ విమానాల్లో పొరపాటు జరగటం అనేది చాలా చాలా రేర్ అనమాట. అట్లాంటివి మెయిన్ మీరు ముఖ్యంగా కారణాలు ఆలోచిస్తే గతంలో జరిగిన బోయింగ్ విమాన ఎయిర్ క్రాషెస్ కానీ మీరు కానీ అనలైజ్ చేస్తే 50% వరకు హ్యూమన్ ఎర్రర్ అంటారండి. హ్యూమన్ ఎర్రర్ వల్ల జరగడానికి 50% కారణాలు అయినాయి అండి. 50% హ్యూమన్ ఎర్రర్ అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయండి. హ్యూమన్ ఎర్రర్ పైలట్ అండ్ హ్యూమన్ ఎర్రర్ నాన్ పైలట్ అండి. హ్యూమన్ ఎర్రర్ పైలట్ ద్వారా 50% జరిగితే మరి 20% టెక్నికల్ ఆఫీసర్స్, ఏటీసీ ఆఫీసర్స్, తర్వాత లోడ్ చేసే వాళ్ళు, తర్వాత మిగతా ఇతరత్ర సంబంధించిన వ్యక్తుల వాళ్ళకి 20% జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 50% పైలట్స్ వాళ్ళు కూడా. ఎందుకంటే మిషన్ చాలా సొఫిస్టికేటెడ్ అండి. దాంట్లో అన్ని డబుల్ బ్యాంకింగ్ ఉంటాయి. ఇంజిన్ తో సహా 2 ఉంటాయి కాబట్టి పొరపాటు పడతానికి. కానీ ఆ మిషన్ లో ఫీడ్ చేసేది మాత్రం పైలట్ అండి. మీకు ఎంత స్పీడ్ లో ఎగరాలి, ఎంత ఫ్యూయల్ ఉంచాలి, ఇది టేక్ ఆఫ్ ల్యాండింగ్, ఎంత దూరం వెళ్ళాలి, వీటన్నిటిని ఫీడ్ చేసేది మాత్రం మానవుడు అండి. అతను ఎప్పుడన్నా 100 సార్లు 1000 సార్లు ఒకసారి తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తారు, మన డాక్టర్స్ కూడా ఒక పేషెంట్ ని ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ కడుపులో కత్తిని వదిలిపెట్టేసి సర్జరీ పూర్తి చేస్తారు. అట్లాంటివి కూడా మనం చూస్తాం. అంటే ఒక కత్తిని కూడా పొట్ట లోపల ఉంచి చేస్తున్నారు డాక్టర్స్. అలా విధమైన పొరపాట్లు కూడా పైలట్స్ కూడా కొన్ని క్షణాల్లో చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఇప్పటివరకు దేని వల్ల జరిగిందని చెప్పలేము. ఈ కారణాలు ఆలోచించుకుంటే మొట్టది హ్యూమన్ ఎర్రర్ పైలట్, హ్యూమన్ ఎర్రర్ నాన్ పైలట్ అంటే పైలట్ కానివి. తర్వాత బ్యాడ్ వెదర్ అండి. బ్యాడ్ వెదర్ కారణం కూడా అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి మూడోది వచ్చేసేసి మనకి ఏదన్నా సాబోటేజ్ చేయటం అనమాట. టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా సాబోటేజ్ కారణం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూసిన మన అహ్మదాబాద్ లో జరిగేది చూస్తే ఇది గాల్లోకి ఎగిరిన 4 నిమిషాల లోపే కుప్పకూలిపోయిందండి. మీరు కానీ చూస్తే డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూయల్ అనేది 125,000 లీటర్లు ఉంటుందండి. 125,000 లీటర్లు అంటే ఆల్మోస్ట్ 1,00,000 కేజీల పైన బరువు ఉంటుందండి. అంత ఫ్యూయల్ తో వెళ్తుంది. అంటే దరిదాపు అది ఎక్కడ ఆకుండా 14,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. సో అంత ఫ్యూయల్ తో లేచినప్పుడు ఏదైనా ప్రమాదానికి సంబంధించడానికి అనేక కారణాలు దానికి కారణభూతమై ఉండొచ్చు అండి. అందులో మొట్టమొదటి నేను చెప్పినట్టుగా హ్యూమన్ ఎర్రర్ పైలట్ కానీ అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ ఫెయిల్యూర్, టెక్నికల్ స్నాక్ అంటారండి. టెక్నికల్ అంటే మీకు విమానంలో ఏమైనా సిస్టమ్స్ ఉన్నాయి, హైడ్రాలిక్ సిస్టమ్స్ ఉంటాయండి. అలాగే మొత్తం ప్రెజర్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. అయినా కానీ దాంట్లో స్టాండ్ బై ఉంటుంది కాబట్టి ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. మరి ఇది మనం డీప్ గా ఆలోచించి మన కాక్పిట్ వాయిస్ రికార్డర్, తర్వాత మన బ్లాక్ బాక్స్ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఏదైనా అనేది డీజీసీఐ నిర్ణయిస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకోవటం కూడా మనం ఫలానా దాని అని మనం ఏం చెప్పలేము. కానీ ఈ 4-5 కారణాల్లో హ్యూమన్ ఎర్రర్ అవ్వచ్చు, బాడీ హిట్ కూడా అవ్వచ్చు, బాడీ హీట్ కూడా కొన్నిసార్లు అవ్వచ్చు. తర్వాత టెక్నీషియన్స్ చిన్న తప్పిదం వల్ల కూడా, అంటే వాళ్ళు అన్ని విమానాల్లో అన్ని పార్ట్లు చెక్ చేస్తారండి, 1-2 సార్లు చెక్ చేసి సంతకాలు చేస్తారు. కొన్ని
కారణం అంటే ఒక 1000 సార్లు ఒకసారి ఏదైనా ఒక పనిముట్టు దాంట్లో వదిలేస్తారండి. ఒక రెంచ్ కానీ, నట్ కానీ, బోల్ట్ కానీ ఇంజిన్ లోనే వదిలేసి మర్చిపోయి ఉండొచ్చు. అది జనరల్ గా జరగడానికి స్కోపే ఉండదండి. కానీ ఒక 1000 సార్లు 2000 సార్లు 1-2 సార్లు అట్లా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి టైంలో ఏదన్నా ఇంజిన్ లో టెక్నీషియన్ ఫాల్ట్ వల్ల ఏదైనా చిన్న ఫారిన్ బాడీ అంటారండి, అట్లాంటి ఫారిన్ బాడీస్ ఏమన్నా పొరపాటున వదిలిపెట్టి ఉంటే, ఇవన్నీ ఇమాజినేషన్ అండి, మనం ఇట్లా జరిగి ఉంటుందో చెప్పలేము. కానీ ఒక 1000 కారణాల్లో ఒక కారణం కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇట్లాంటివి ఏదైనా ఇన్సిడెంట్ కావచ్చు. ఇవన్నీ తరో ఇన్వెస్టిగేషన్ లో మాత్రం తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చాలా టైం పడుతుంది. మీకు అంతా మెటలర్జికల్ ఇన్వెస్టిగేషన్, తర్వాత ఎక్స్పర్ట్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏమి కారణం అయి ఉంటుంది అనే దాని నిర్ణయానికి రావచ్చు. దీంట్లో హ్యూమన్ ఎర్రర్ అయి ఉండొచ్చు, బాడీ హిట్ అయి ఉండొచ్చు, తర్వాత మెకానికల్ ఫెయిల్యూర్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న సిస్టమ్స్ ఏదైనా ఫెయిల్ అయితే అది కూడా రెండు మిగతా కూడా స్టాండ్ బై కూడా ఫెయిల్ అయి ఉండాలి. ఇట్లాంటి ఫెయిల్ అయ్యింది అవకాశం కూడా ఉంటుంది. అది కాకుండా మిగతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వాళ్ళు కూడా ఎప్పుడు తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే లోడర్స్, ఇవన్నీ కారణాలు వస్తాయండి. ఇప్పుడు ఈ విమానం మనం చూసుకుంటే ప్రమాదం 1 కిలోమీటర్ కూడా ఎక్కడలేదండి. దాదాపు 600 నుంచి 800 అడుగుల ఎత్తులోనే అది కూలిపోయిందండి. ఆ కూలిపోవడం వల్ల ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నారు కదండి, అక్కడ కూడా జనసందోహం ఉంది. కాబట్టి వారిలో కూడా ప్రాణ నష్టం జరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. మనం 242 మందిలో 10 మంది క్యాబిన్ క్రూ, 2 పైలట్స్. ఆ 2 పైలట్స్ కూడా సుశిక్షితులైన పైలట్స్ అండి. కెప్టెన్ వచ్చి సబర్వాల్ అండి, ఆయనకి 8300 గంటలు ఆయన ఈ విమానాల్లో ప్రయాణించిన అనుభవం ఉంది. చాలా సుశిక్షితుడైన పైలట్ అండి ఆయన. సెకండ్ కెప్టెన్ కూడా 1200 గంటలు మాత్రం ప్రయాణించున్నాడు. ఆయన కూడా మంచి అనుభవం ఉన్న పైలట్. కాబట్టి మనము ఏది మనం చెప్పలేము, ఏదైనా ఉండొచ్చు ఈ 5లో. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ప్రమాదం జరగనుంది అని చెప్పేందుకు ఎయిర్ ఇండియా పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఇన్సిడెంట్లో చూస్తే అసలు మేడే కాల్ అంటే ఏంటండి? ఏ సందర్భంలో పైలట్ మేడే కాల్ చేస్తారు? మేడే అంటే మాకు ఆఖరి లాస్ట్ ఫైనల్ డిజాస్టర్ కాల్ అండి. ఆయన ఏమి చేయలేక ఇక విమానము ఘోర ప్రమాదానికి గురవుతుంది, ఇంకా నేనేం చేయలేను, మేడే అన్నాడంటే అది లాస్ట్ ఫైనల్ అల్టిమేట్ కాల్ అండి. ఆ కాల్ మేడే మేడే అని 3 సార్లు అంటారండి. మేడే 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 అన్నారంటే ఇక నేను ఇక విమానం నా చేతిలో లేదు, నా కంట్రోల్లో లేదు, ఇది అవుట్ ఆఫ్ మై కంట్రోల్, నేను దాన్ని చేయలేకపోతున్నాను అని ఫైనల్ లాస్ట్ కాల్ అండి అది మేడే కాల్ అనేది. ఓకే, యూజువల్గా టేక్ ఆఫ్ అయ్యే ముందు అన్ని తనిఖీలు నిర్వహిస్తారు కదా సార్, కానీ సాధారణంగా విమాన ప్రమాదం జరిగినప్పుడు అసలు ఎలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి, 100% కాక 200% తనిఖీలు చేస్తారండి. తనిఖీలు చేయడం కాకుండా దాన్ని వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అండ్ లాగ్ బుక్స్ కూడా మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చేసే అన్ని కూడా మొత్తం కంప్లీట్ గా ఇవాళ రేపు CCTVలు ఇవన్నీ ఉండటం వల్ల ప్రతి ఒక్క యాక్టివిటీ అట్లో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఏఐ కూడా దానికి అనుసంధించారు కాబట్టి పొరపాటున ఏమైనా టెక్నీషియన్ ఏదైనా ఐటమ్ మర్చిపోయినా కానీ అది ఇండికేట్ చేస్తుందండి. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇట్లాంటి ప్రమాదం జరగడానికి ఆస్కారం చాలా చాలా తక్కువ అనమాట. 0.001% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ ఒకవేళ మానవ తప్పిదం జరిగినా కానీ దాన్ని కనిపెట్టడానికి మనకి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ద్వారా మనం చాలా ముందుకు పోయాము. కాబట్టి ఈ విషయాల్లో మనం అన్ని కూడా కంప్లీట్ అనాలి. మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇవన్నీ అయిన తర్వాత మనకి ఏ కారణం అనేది తెలియవస్తుందండి. సార్, ఇవాళ విమానం కూలిపోవడం వల్ల, ఒక హాస్టల్ భవనం మీద కూలిపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది. అసలు విమానాశ్రయానికి ఎంత దూరంలో నివాస ప్రాంతాలు ఉండొచ్చండి? అంటే అండి, ఇంతకుముందు పూర్వం అయితే మనకి 100 మీటర్స్ వరకు ఏవి కట్టడాలు ఉండకూడదండి. విమానం చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రము 100 మీటర్స్ ఏరియాలో ఏదైనా ఎయిర్ ఫీల్డ్ ఏదైనా ఉంటే, డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ కానీ ఇవన్నీ ఉంటే అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ కానీ ఇవన్నిటికి పరిమితి ఉండదండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వాళ్ళ ఉన్నటువంటి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ అన్ని సిటీస్ లోనూ మనం చూస్తే, ఇప్పుడు మనం హైదరాబాద్ లో కానీ ఎక్కడ ఢిల్లీలో కానీ ఇవన్నీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి ఎయిర్ ఫీల్డ్ చుట్టూతో కూడా మనము ఈ రెస్ట్రిక్షన్ జోన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఫ్లయింగ్ ఫన్నెల్స్ ఉంటాయి అండి. ఫ్లయింగ్ ఫన్నెల్ లో కూడా హై రైజ్ బిల్డింగ్స్ కి అనుమతులు ఇవ్వరు. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి విమానం టేక్ ఆఫ్ చేసిన 4 నిమిషాలు అంటే దరిదాపు ఒక కిలోమీటర్ వరకు ప్రయాణించడానికి అవకాశం ఉందండి. తక్కువ స్పీడ్ లో ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనకి 1 కిలోమీటర్ ఆ ప్రాంతంలో అనుమతులు మామూలుగా ఇస్తారు మున్సిపల్ పర్మిషన్స్ ద్వారా. బట్ 100 మీటర్స్ లో అయితే మాత్రం పర్మిషన్స్ రెస్ట్రిక్షన్ ఉంటుందండి.
ఓకే, అలాగే ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏదైనా తెలియాలి అంటే బ్లాక్ బాక్స్ ఇంపార్టెంట్ అని చెప్తారు. అసలు ఎప్పుడు అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందండి? అది క్రాస్ సైట్ లో నుంచి ఇప్పుడు ఆ టీం, రెస్క్యూ టీం వాళ్ళు రికవర్ చేసి దాన్ని అనాలిసిస్ పంపిస్తారండి. అలాగే బోయింగ్ టీం కూడా వస్తుందండి. బోయింగ్ విమానాలు తయారు చేసిన టీము, తర్వాత ఇంజిన్స్ తయారు చేసే సంస్థ ఉందండి, రోల్స్ రాయిస్, తర్వాత జనరల్ ఎలక్ట్రిక్. ఆ ఇంజిన్ దేనిదైందో తెలిసి చూడాలి. ఒకవేళ బోయింగ్ కి రోల్స్ రాయిస్ వాళ్ళు ఇంజిన్స్ ఇస్తున్నారు, అలాగే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ యూఎస్ఏ వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో ఆ టీం కూడా వస్తుంది. బోయింగ్ టీము, రోల్స్ రాయిస్, తర్వాత జనరల్ ఎలక్ట్రిక్, ఈ టీమ్స్ అన్ని వచ్చి క్షుణ్ణంగా వాళ్ళ ఏ పార్ట్ అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సప్లై చేస్తారండి. ఒక విమానం అంటే అందులో కొన్ని వేల పార్ట్స్ ఉంటాయి. ఒక మన సీటు, తర్వాత ఎజెక్షన్ సీటు, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తుంది. అది ఒక్క దేశంలో అని చెప్పలేము మనం, అనేక దేశాల నుంచి అన్ని వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం మెంబర్స్ ని పంపిస్తారు. ఆ టీం మెంబర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలని వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారండి. ఈ రిపోర్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. దాని తర్వాత మాత్రం మనం ఏ కాంపోనెంట్ ఫెయిల్ అయింది, ఏ పార్ట్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఇది మెకానికల్ ఫెయిలియరా, తర్వాత హ్యూమన్ ఎర్రరా, లేకపోతే బర్డ్ హీటా, లేకపోతే సాబిటేజ్, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ ప్రమాదానికి కారణాలు మనకు తెలియ వస్తుంది. ఇప్పటివరకు అంతా ఊహాగానాలే మనం ఏం చెప్పినా కానీ. రాజేంద్ర గారు, ఇప్పుడు విమానం కూలిపోయే ముందు పైలట్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసి ఉంటారంటారు? అంటే ఇవన్నీ ప్రయాణికులకి ఆ సంకేతాలు అందే లోపలే ఇది కూలిపోయి ఉండొచ్చు అంటారు ఇవాళ? డెఫినెట్ గా అంటే మీరు ముందు ప్రయాణికులకి ప్రాధాన్యత ఇస్తారు. ఆ క్యాబిన్ కి 10 మంది ఉన్నారు కదండి, వాళ్ళని అలర్ట్ చేస్తారు ముందు పైలట్. వాళ్ళని ఏ విధంగా చేయాలి, వాళ్ళకి పైలట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు విమానం నుంచి బయటకు పడటానికి మార్గాలు ఏంటి, ఎలా ఏ హైట్ లో వాళ్ళని మనం బయటకు పంపించగలము, ఇవి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి పాసెంజర్స్ కి ఇస్తారండి. పైలట్ ఇమ్మీడియట్ గా పాసెంజర్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మీరు చూసే ఉంటారు విమానాల్లో కూడా, ఎప్పుడన్నా విమానాలు మనము మన బ్యాడ్ వెదర్ అంటే సిబి క్లౌడ్స్ అంటారు, అంటే కిమ్లో నింబస్ క్లౌడ్స్ లో కానీ పోతున్నప్పుడు ముందు దాంట్లో ఎంటర్ అయ్యే ముందే మనకి పైలట్ మనకి ప్రయాణికులకి హెచ్చరిక చేస్తారు. కాబట్టి తప్పకుండా ఏదన్నా ఇట్లాంటి దాంట్లో ఇచ్చుంటాడు పైలట్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాడు. అవన్నీ మన వాయిస్ రికార్డ్ ద్వారా మనకు తెలుస్తుంది ఏమేం జరిగింది క్యాబిన్ లో. లాస్ట్ క్రాస్ అయ్యే 2-3 మినిట్స్ లో మొత్తం అంతా రికార్డ్ అవుతుందండి. తప్పనిసరిగా ముందు ప్రయాణికులకి మాత్రం ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇది ఈ 600 నుంచి 800 మీటర్ల ఎత్తులో కోల్టం వలన టైం కూడా స్పందించడానికి టైం కూడా ఉంటుంది. అంటే ఫ్యూల్ కూడా నిండుగా ఉంటుందండి. 1,25,000 లీటర్ల ఫ్యూల్ ఉంటుంది దాంట్లో పూర్తిగా. అంత ఫ్యూల్ తో పడటం వల్ల కూడా ఫ్లేమ్స్ మొత్తం దాన్ని మనం కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోద్ది. అన్ని లీటర్లు ఫ్యూల్ ని మనం ఒక్కసారిగా మండుకుంటే ఆ ఫ్యూల్ తను వదలటానికి కూడా టైం లేదనమాట. ఈ 2 నిమిషాల టైంలోనే అంతా జరిగిపోయింది. పోల్టము తర్వాత దాన్ని మండిపోవటం అనమాట. దాంట్లో చాలా ప్రాణాలకు జరిగి ఉంటుంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, రన్వేకి దగ్గరగా వచ్చిన తర్వాత కూలిపోతాం జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఎలా జరుగుతాయి సార్? అంటే రన్వేకి దగ్గరగా వచ్చి కోల్టం అనేది ఉండదండి. టేక్ ఆఫ్, ల్యాండింగ్ లో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. అంటే పైలట్ ది మెయిన్, మిగతా తర్వాత ఒకవేళ టేక్ ఆఫ్ అయిన తర్వాత అది ఆటో పైలట్ లోకి వెళ్ళిపోతుంది విమానము. ఈ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అనేది చాలా క్రూషియల్. దాంట్లోనే వాళ్ళ నైపుణ్యత, పైలట్స్ వాళ్ళ రేటింగ్ బట్టి ఉంటుందండి. కాబట్టి ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో అందరినీ కూడా మాస్టర్ బీన్, తర్వాత అత్యధిక నైపుణ్యం కలిగిన వాళ్ళని మాత్రమే పైలట్స్ గా ఎన్నుకుంటారు. కాబట్టి మనకి 2 పైలట్స్ కూడా చాలా అనుభవం ఉన్న వాళ్ళు, సుశిక్షితులు అండి. ఎలా జరిగింది అనేది మనము చూడాలి. ఇది ఏదైనా కావచ్చు, 4-5 రీజన్స్ నేను చెప్పాను కదా, ఏదైనా కావచ్చు అది. సో వెదర్ మాత్రం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. వెదర్ వల్ల కారణం కాకపోవచ్చు. కాకపోతే విత్-ఇన్ 5 మినిట్స్ లోపు మనం కోల్టం అనేది మొట్టమొదటిసారిగా చూస్తామండి బోయింగ్ విమానాల్లో. ఈ డ్రీమ్ లైనర్ కూడా చాలా దాని గురించి ఇంత ముందు ఏదో అన్నారు కానీ సార్, బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత అంటే ఎన్ని రోజుల్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందంటారు సార్? అంటే 1 వారంలో దాన్ని డిసైఫర్ చేయొచ్చు అండి. ఒక్కొక్కసారి అది వాళ్ళ పేరెంట్ కంపెనీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక ఫారెన్ లో కూడా మనకి ఫ్రాన్స్, తర్వాత యుఎస్ఏ అక్కడికి అక్కడ కూడా వెళ్ళి దాన్ని డిసైఫర్ చేసి, అంటే అత్యధిక వేడిని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, అట్లాంటి మెటల్ వాడతారు. సో దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీలైనంత వరకు, అంటే ఇది ఫ్లైట్ టు టేక్ ఆఫ్ అయిన 3-4 నిమిషాల్లోనే జరిగింది కాబట్టి ఆ కొద్ది సమయంలో చేయటం చాలా తక్కువ టైం పడుతుందండి. వీళ్ళు చూడాల్సింది టేక్ ఆఫ్ అండ్ క్రాష్, దానికి అయిన టైం అతి 2-3 నిమిషాలు కాబట్టి దీన్ని త్వరగానే వాళ్ళు ఛేదించగలరండి.
ఏం జరుగుతుందని. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, సాంకేతికంగా ఎన్నో పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంతో పోలిస్తే అసలు ఇప్పుడు విమాన ప్రమాదాలు పెరిగాయంటారా తగ్గాయంటారా? అంటే ఇప్పుడు చాలా వరకు మీరు గతంతో పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు సొఫిస్టికేషన్ వల్ల, మెషినరీ వల్ల చాలా వరకు అరికట్టగలిగామండి మనము. అలాగే ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి, తర్వాత ల్యాండింగ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ అయినాయి, బ్యాడ్ వెదర్ లో కూడా ల్యాండ్ అయ్యేటట్టు ఉన్నటువంటి ఇండియాలో కూడా ఎప్పటి నుంచో మనము దిగుమతి చేసుకొని మనం వాటిని వాడుకుంటున్నాము. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ మీరు అన్నట్టు వెదర్ అనేది మన చేతిలో ఉండదండి. వెదర్ తర్వాత అట్లాగే బాడీ హీట్స్ ఇవి మన చేతిలో ఉన్నటువంటివి ఏంటంటే వెదర్ మెయిన్ అంటే వాతావరణం. అది మీరు చూసుకుంటే మన చాలా ఎయిర్క్రాఫ్ట్స్ అప్పుడు మన ముఖ్యమైన లీడర్స్ కానీ మన హెలికాప్టర్ ప్రమాదాల్లో మనం కోల్పోయిన అట్లా చూస్తే అవన్నీ కూడా వెదర్ మనము కోల్పోయామండి. కాబట్టి వెదర్ ని తట్టుకునే కెపాసిటీ ఉండదు, అదొకటి. తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ చాలా తక్కువ స్కోప్ ఉందండి. ఎందుకంటే టెక్నికల్ ఎర్రర్స్ ని నేను చెప్పినట్టు ప్రతి విమానంలోనూ డబుల్ బ్యాంకింగ్ ఉంటుంది అనమాట. ఒక ఇంజిన్ పాడైపోతే ఇంకొక ఇంజిన్ టేక్ ఆఫ్ చేసుకుంటుంది. అట్లాగే ఒక కాంపోనెంట్, ఒక ఫ్యూజ్ కానీ ఒక క్రిటికల్ కాంపోనెంట్ కానీ పాడైపోతే దాన్ని రెండో కాంపోనెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. అట్లా కొన్నింటిలో మూడు కూడా ఉంటాయండి అట్లాంటి పరికరాలు. అంటే ఒకటి పాడైపోయింది, రెండోది ఇప్పుడు ఇంజిన్ సప్లై చేస్తే మనకి ఇవి ఉంటాయి కదా, అటు నుంచి చాలా రకాల పరికరాలు బ్లాక్ అయింది అనుకోండి, ఆల్టర్నేట్ సప్లై చేసేవి సిస్టమ్స్ ఉంటాయి అందులో. కాబట్టి ఇట్లాంటి అన్ని టెక్నికల్ కి చాలా వరకు మనము యాక్సిడెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాము ఇప్పుడు లేటెస్ట్ సిస్టమ్స్ వల్ల. అయినా కానీ మనకి అప్పుడప్పుడు అవుతుంటే కారణాలు మాక్సిమం ఇప్పటి వరకు అయినట్లు సాబిటేజ్ వల్ల, టెర్రరిస్ట్ అటాక్ వల్ల అయినాయి, ఆ తర్వాత బ్యాడ్ వెదర్ వల్ల కొన్ని అయినాయి, హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా 50% వరకు అయినాయండి. ఇప్పటి వరకు చూసిన అన్ని విమాన ప్రమాదాలు మనం కానీ చూసుకుంటే హ్యూమన్ ఎర్రర్ వల్ల 50% అయినాయి. హ్యూమన్ ఎర్రర్ పైలట్, హ్యూమన్ ఎర్రర్ టెక్నికల్ వల్ల. సార్ రాజేంద్ర గారు, అంటే విమానయాన శాఖలో ఈ ప్రమాదాల నివారణకి గతంలో ఏమైనా కమిటీలు కానీ కమిషన్లు కానీ వేశారా? వాటి అమలు ఎలా ఉంది సార్? అంటే చాలా కమిషన్లు వేశారండి. ప్రమాదాలకి డీజీసీ అనేది ఉంది. డీజీసీ ఎప్పటికప్పుడు తన ఉత్తర్వులు ఇస్తూ ఉంటుంది. ఈ ప్రమాదాలను అరికట్టడానికి వాళ్ళు చాలా చర్యలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది బాడీ హీట్స్ ఉన్నాయి. ఆ బాడీ హీట్స్ కోసం కూడా వాళ్ళు చాలా అవేర్నెస్ అనమాట, ప్రజల్లో అవేర్నెస్. ఇప్పుడు విమానాశ్రయం ఒక చోట ఉంటుందండి, అక్కడ బాడీ సీట్స్ దాని చుట్టుపక్కల 15-20 కిలోమీటర్ల దూరంలో ఏవైనా ఈ మన మాంస దుకాణాలు కానీ, అక్కడ మన ఏదైనా కలేబరాలు పడేయటం కానీ జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద బర్డ్స్ అక్కడికి వస్తాయండి. 20-30 కిలోమీటర్స్ ఏరియాలో కూడా అక్కడ వచ్చిన బర్డ్స్ కూడా ఒక్కోసారి ప్రమాదవశాత్తు మన విమానాలకి ఢీకునే అవకాశం ఉంది. దానివల్ల కూడా విమానాలు ఇంజిన్స్ లో బర్డ్స్ కూడా ఇంజిన్స్ లోకి వెళ్ళిపోయి ఇంజిన్ ఫెయిల్ అయిన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళని డీజీసీ ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. అలాగే భారతీయ వాయుసేన నుంచి కూడా మా ఫ్లైట్ సేఫ్టీ సిస్టమ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజల్ని చుట్టుపక్కల ఉన్న విమానాశ్రయాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి, మన సర్పంచులతోటి వాళ్ళతోటి మీటింగ్స్ పెడతా ఉంటారండి వన్స్ ఇన్ 3 months. ఈవెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక ఎన్ని గ్రామాలు, 10 గ్రామాలు అంటే 10 గ్రామాల సర్పంచులతోటి ఈ క్వార్టర్లీ మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ ఫ్లైట్ సేఫ్టీ మీ చుట్టుపక్కల ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దుకాణాలు కానీ ఇవన్నీ బర్డ్స్ రాకుండా ఉండడానికి ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారండి. అయినా కానీ ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంత పెద్ద విమానం కూడా చిన్న పక్షి ఢీకొనడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కదా, అసలు వాటిని తప్పించే మార్గాలు లేవంటారా సార్? పక్షి చిన్నదే కావచ్చండి, కానీ విమానం యొక్క బరువు తర్వాత దాని యొక్క స్పీడ్ పోల్చుకుంటే చిన్న పక్షి కూడా ఎంత, దాని బరువు ఒక 200 గ్రాముల పక్షి కానీ ఒక విమానం 1000 km/h ఫ్లైట్ చేస్తుంది అనుకోండి. మామూలుగా 1000 km/h ప్రయాణిస్తున్న విమానము తర్వాత దాని బరువు ఎంత ఉంటుందో చూడండి మీరు. ఒక విమానంలో ఉండే ఫ్యూయల్ నేను చెప్పాను 1,25,000 లీటర్లు ఉంటుందండి ఈ బోయింగ్ 787 లో. అంత ఫ్యూల్ తర్వాత అంత వెయిట్ తోటి చిన్న 300 గ్రాముల బర్డ్ హిట్ అయింది అనుకోండి, అది మీరు మల్టిప్లై చేయండి ఈ MC² అని మీరు మొత్తం చేస్తే అంత ఇంపాక్ట్ కలుగుతుంది అనమాట. దానికి విమానం యొక్క బరువు, విమానం స్పీడు, అలాగే ఈ బర్డ్ ఒక 300 గ్రాముల బరువు ఉన్నా కానీ 150 గ్రాముల బరువు ఉన్నా కానీ ఆ ఇంపాక్ట్ తోటి పూర్తిగా ఇంజన్ పాడైపోవచ్చు, రెక్క విరిగిపోవచ్చు విమానంది. అంటే విమానాల్లో కూడా చాలా కంపెనీల విమానాలు ఉంటాయి, కానీ బోయింగ్ విమానం అనేది చాలా సురక్షితము అని చెప్తా ఉంటారు. మిగతా విమానాలకి బోయింగ్ విమానానికి తేడా ఏంటండి? ఈ బోయింగ్ లో ఇప్పుడు వచ్చింది 787. ఇప్పుడు మనం దీంట్లో
ఇంజిన్స్ రెండు ఉంటాయండి, రోల్స్ రాయిస్ ఇంజిన్స్, తర్వాత జనరల్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్. ఈ ఇంజిన్స్ కూడా పవర్ఫుల్ ఇంజిన్స్ అండి. ఎప్పుడు దీన్ని రెండింటిని సర్వీసబుల్ స్టేట్ లో ఉంచుతారు. ఏదైనా పొరపాటున మీకు మధ్యలో ఇంజిన్ రావటం, టెక్నికల్ స్నాగ్ రావటం అనేది చాలా రేర్ అండి. ఇప్పుడు ఈ విమానం మరి దానికి టెక్నికల్ స్లాగ్ అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మన నిపుణులు అంటున్నారు. బట్ వేచి చూడాలి మనము. కాకపోతే ఇప్పుడు వచ్చిన విమానాల్లో బోయింగ్స్ మనకి ప్రపంచం మొత్తం తిరుగుతా ఉన్నాయి. చాలా సేఫ్టీ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. తర్వాత వాళ్ళ మొత్తం సిస్టమ్స్ అనాలిసిస్ కూడా చాలా బాగానే ఉంటుందండి. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ లో బోయింగ్స్ విమానాల మీద అంతగా ఏమీ చెడ్డ పేరు లేదండి. ఇప్పటికి మనం చాలా ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి మనకి. సార్ ఫైనల్ గా చెప్పండి, గతంలో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఏమైనా వ్యవస్థ ఉందంటారా సార్? తప్పకుండా ఉందండి. ఇది ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇప్పుడు ఎంత మనం చూసినా కానీ ఎంత టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉన్నా కానీ మనకి హ్యూమన్ ఎర్రర్, మానవ తప్పిదం జరగడానికి స్కోప్ ఉందండి. ఆ మానవ తప్పిదం అనేది ఏ విధమైన జరగచ్చు అండి. ఇప్పుడు మానసికంగా ఇప్పుడు పైలట్ అనే అతను మీకు విషయం తెలుసో తెలీదో, పైలట్ ఎంత మెంటల్ గా ఫిట్ గా ఉండాలంటే ప్రతి ఫ్లైట్ ఎక్కబోయే ముందు అతనికి కంప్లీట్ మెడికల్ చెకప్ జరుగుతుందండి. అంత ముందు రాత్రి కూడా అతను పూర్తిగా నిద్రపోవాలి. ఏమాత్రం అతను రాత్రి నిద్రపోకుండా ఏదన్నా ఆలోచిస్తున్నా కానీ, రాత్రి మొబైల్ ఫోన్ చూసుకుంటా ఉన్నా కానీ, రాత్రిపూట ఇంట్లో ఏవైనా మానసికమైన కారణాల వల్ల గొడవలు పడి ఉన్నా కానీ, ఇట్లాంటివి కూడా అతని యొక్క మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇంత హైలీ సోఫిస్టికేట్ విమానాన్ని నడపడానికి పైలట్ అంతకు ముందు రోజు ఏమన్నా మద్యం సేవించి ఉన్నా కానీ, అంతకు ముందు రోజు ఏమైనా ఇంట్లో గొడవ పడి ఉన్నా కానీ, అతన్ని ఏదైనా బాధపెడుతున్నా కానీ, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకా వేరే రకాల సమస్యలు కానీ, మానసికంగా అతను పైలట్ అనే అతను ఏదైనా ఆందోళనకు గురైతే, అట్లాంటి ఆందోళనకు గురైన పైలట్ మన విమానంలో కూర్చున్నారంటే అది కూడా పెద్ద ప్రమాదానికి సంకేతం అండి. అట్లాంటి ఆందోళనలో ఉన్నాడా లేడా అనేది మనం కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మెడికల్ టెస్ట్, తర్వాత బ్రెత్ అనలైజ్ చేస్తారండి, అతను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు ఫ్లైట్ ఎక్కబోయే ముందు. కానీ ఇన్ని చేసినా కానీ అతను రాత్రి నిద్రపోలేదు, మొబైల్ చూసుకుంటా ఉన్నాడు, ఏదైనా కుటుంబంలో సమస్య ఉంది, ఇట్లాంటివి ఏదైనా ఉంటే ప్రమాదానికి ఎందుకంటే అతను కూడా ఒక దాంట్లో కంప్యూటర్ ఉంటుందండి విమానంలో, అన్ని ఫీడ్ చేయడానికి పారామీటర్స్ ఇవ్వాలి. రేపు ఇంతకుముందు చేత్తో అన్ని చేసేవాళ్ళు, ఇప్పుడు అన్ని ఆటోమేటిక్ వచ్చేది కాబట్టి ఈ ఏఐ బేస్డ్ అతనే ఫీడ్ చేయాలండి. అతను మొత్తం కంప్లీట్ ప్రోగ్రామ్ ని ఆ ఫీడ్ చేయడంలో ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఇప్పుడు టేక్ ఆఫ్ ల్యాండింగ్ బదులు టేక్ ఆఫ్ కానీ అట్లాంటివి ఏమన్నా చేస్తుంటే తెలియలేదు, మనం ఎంక్వైరీ ద్వారా తెలుస్తుంది. ఇట్లాంటి స్కోప్స్ అనేది మాత్రం తప్పకుండా ఉందండి. దాన్ని ఇది చాలా సున్నితమైన సబ్జెక్టు. మనం పూర్తిగా చెప్పలేము. ఇట్లాంటి కూడా అవకాశాలు ఉన్నాయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు.